గోరావళి మనం చిన్నప్పుడు మొగలేకులు సీరియల్లో చూసిన ఇంద్రనీల్ గారిని కలిసావా? కలిస్తే కలిసావా అని అలా బిత్తిరి బిత్తిరి చూపులు అలా చూసినావేంటి అని అనుకుంటున్నారా? ఆ ఫుల్ క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియో ఫుల్గా లాస్ట్ దాకా చూడాల్సిందే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డ. ఈరోజు వీడియోలో మనం ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని కాదు, డేర్ అని కాదు, ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ అయితే యూజ్ చేయను. ఈరోజు సెలబ్రిటీస్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. సెలబ్రిటీస్ అంటే సినిమాలో యాక్ట్ చేసిన, సీరియల్లో యాక్ట్ చేసిన సెలబ్రిటీస్ అంటాం కదండి, వాళ్ళని అయితే కలవడానికి వెళ్తున్నాము. మీకు ఈ వీడియో వచ్చే టైంకి మేము ఆల్రెడీ కలిసేసి వచ్చేసి ఉంటాము. అయితే నేనేం చేయబోతున్నాను ఈ వీడియోలో అంటే, నార్మల్గా చాలామంది కొంతమంది ఈ తెలిసిన వాళ్ళు ఏమన్నారు అంటే, ఇప్పుడు అని కాదు ఇంతకు ముందు నుంచి అయినా సరే, ఎప్పటి నుంచో మేము చదువుకునే టైంలో నుంచి ఈ కొంతమంది ఏమనే వాళ్ళంటే, అబ్బా వాళ్ళు సెలబ్రిటీస్ మనల్ని మనతో ఎక్కడ మాట్లాడతారు, మనతో అంటే ఎలా ఉంటుందంటే, చదువుకునే టైంలో ఊళ్ళో ఎలా ఉంటుంది, ఇంత స్టైల్గా అయితే ఉండరు కదా, సిటీలో ఉన్నంత స్టైల్గా విలేజెస్లో ఉండరు అసలుకి. మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఒక చుడిదార్ వేసేసుకొని ఇలా ఉంటారనమాట. ఇలా ఉన్నప్పుడు అయితే అంటుండే వాళ్ళు, మనల్ని ఎక్కడ డేక్తారు, వాళ్ళు మనతో మాట్లాడతారా, మనం దగ్గరకు వస్తేనే వెళ్తారు, అసలు మనకు అది కాదు, అయినా వెళ్ళిన వాళ్ళు చాలామంది అన్నారు. అది ఇది అనేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. రీసెంట్ టైంలో కూడా నేనైతే విన్నాను. సో మనం కూడా ట్రై చేద్దాం అనేసి నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. అది ఎలా అవుతుంది ఏంటి అనేది నాకేం తెలీదు. జనాలు చెప్పింది నిజంగా అవుతుందా లేదా, వాళ్ళు అవేవి చూడకుండా మంచిగా మాట్లాడతారా అనేది నాకైతే ఏది తెలీదు. ఇంతకు మనం వెళ్ళేది ఎక్కడికి అని అంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది హౌస్ ఆఫ్ శివసామ్ అనే క్లాతింగ్ స్టోర్ అనమాట. ఇంద్రనీల్, మేఘన అక్క, ఇంకా మహేశ్వరి అక్క వాళ్ళ హస్బెండ్, విష్ణుప్రియ అక్క, సిద్ధు, వీళ్ళందరూ కలిసి హౌస్ ఆఫ్ శివసామ్ అయితే రన్ చేస్తున్నారు కదా. వీళ్ళ ఎక్స్పో వచ్చేసి నాగోల్లో ఈరోజు పెట్టడం జరిగింది. అయితే అక్కడికి వెళ్దాము, వాళ్ళ ఎక్స్పెషల్లీ వీళ్ళ కోసమే అనమాట, వీళ్ళని కలవడం కోసమే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇక వీళ్ళు సేల్ చేసేవి చూడాలి, టైంపాస్ చేయాలి, ఉత్తగా చూసి రావాలి, కొనాలి, ఇవేవి మా మైండ్లో లేవు. జస్ట్ వెళ్ళి వాళ్ళని కలవాలి అంతే. ఆ కలవాలి అనుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే, అరే ఇంతమంది చెప్తున్నారు కదా, ఒక్కరిద్దరు కాదండి నాతో చెప్పింది చాలామంది అన్నారు, నువ్వు ఇలా ఉంటే మన దగ్గరికి రారు, మనతో మాట్లాడరు, మనల్ని అసలు డేకరు అనేసి చాలామంది అన్నారు. అంటే నా సర్కిల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే తన సర్కిల్లో ఏం జరుగుతుంది అనేదే చూస్తాడు కాబట్టి అదే మాట్లాడతారు అనమాట. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. చాలామంది ఇలా అన్నారు. అయితే నాకేమనిపించింది అని అంటే, అరే మనం కూడా ఇలా ట్రై చేద్దాం కదా, మంచిగా నిండుగా ఆయిల్ పెట్టేసుకొని ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని మంచిగా ఒక పల్లెటూరు నుంచి ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది ఈ సిటీకి, ఏం తెలీదు అనేసి అలా ఉంటుంది కదా, అలాగా రెడీ అయ్యి మనం వెళ్దాము, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మనతో మాట్లాడతారా లేదా అనేది చూద్దాము అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా అనేసి అనుకున్నాము. ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ కూడా కాదు, ఇందులో ఎవరిని బ్యాచ్ చేయాలని కాదు, ఏది కాదు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకైతే తెలియదు. నాకు అసలు 0% నాలెడ్జ్ అనమాట ఈ విషయంలో. కాకపోతే నేనైతే ఇలా రెడీ అయ్యి వెళ్దాము, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇక వెళ్తాను. ఇక డ్రెస్ అయితే ఒక నార్మల్ డ్రెస్, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా వేసుకుంటామో, మరి కొత్తది కాకుండా, మరీ పాతది కాకుండా, మరి కొత్తది కాకుండా, నార్మల్గా ఒక ఇంట్లో ఉంటే వేసుకునే డ్రెస్ అయితే ఒకటి వేసుకున్నాను. చూస్తే అయితే కొత్తది అని ఏమనిపించదు, పాతది మరీ చీకిపోయింది అన్నట్టుగా కూడా ఏముండదు. నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను. ఇక నెత్తికి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు మనతో మాట్లాడతారా లేదా అనేది చూద్దాము. ఇక ఎలా ఉండాలి మన యాక్టింగ్ అంటే, చెప్పాను కదా ఊరు నుంచి ఇప్పుడే సిటీకి వచ్చింది, ఇంకేం తెలీదు, సిటీలో అసలు ఏది తెలీదు అనేసి బిత్తిరి సూపులు చూడాలన్నట్టు. అంటే ఆ జనాలను, వీళ్ళను, అంటే ఎలా అంటే జనాలు సిటీలో కొంచెం బాగా, ఇంకా అది ఏమనాలి అని అంటే, ఇంక ఎట్లయినా డిఫరెంట్ ఉంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ ఉంటుంది.
వాళ్ళని చూసి షాక్ అవుతూ అదవుతూ ఇదవుతూ ఇంకా బితిరి బితిరి అన్నట్టు చెప్తున్నా కదా, అసలు ఏది తెలీదు. ఇంకా అందరం చూసి షాక్ అవుతూ అది ఇది ఇదేంటి అదేంటి అన్నట్టుగా యాక్టింగ్ చేయాలి, అలాగే ఉండాలి ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అనేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా అటు వెళ్ళాక నేను వాళ్ళతో మాట్లాడినా హ్యాపీయే, మాట్లాడకపోయినా హ్యాపీయే, ఎట్లయినా హ్యాపీయే, కానీ వాళ్ళనైతే కలుద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సీరియల్స్లో ఇంద్రనీల్ అన్నయ్యని చిన్నప్పటి నుంచి సీరియల్స్లో అయితే చూస్తూ ఉంటారు చాలామంది ఫ్యాన్స్ కూడా తనకి. చూద్దాం, ట్రై చేద్దాం. మంచిగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఇక నేనైతే ఈ డ్రెస్ వేసేసుకున్నాను. హెయిర్కి ఆయిల్ మంచిగా పెట్టేసుకుందాం, రొచ్చుగా. రొచ్చుగా అంటే మరీ రొచ్చుగా ఏం కాదు, భయపడకండి. నార్మల్గా పెట్టేసుకుందాం. ఆయిల్ వేస్తా. మా ఆయన అయితే షాక్ అయిపోవాలి, ఏంది ఇట్లా తయారైన ఒప్పించి దానిలాగా అనేసి. ఆల్రెడీ అన్నాడు. ఈరోజు నేను మంచిగా గిన్నె తీసుకున్నా, ఈ గిన్నెలో ఆయిల్ పోసుకున్నాను అనుకోండి, మంచిగా చెయ్యి వేళ్ళు మొత్తం ఇందులో పడతాయి, మంచిగా చేతి వేళ్ళు మొత్తం ఇందులో పడతాయి. ఇలా తీసుకొని మంచిగా నిండా పెట్టేసుకున్నాం. మంచిగా పోసుకున్నా. ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందాం, నెత్తికి అప్లై చేసేసుకుందాం. ఈ ఐడియా చెప్పగానే మా ఆయన ఉండి అన్నారు, ఎందుకు ఏపిచ్చిరా అన్న ఇదంతా, ఓకే మంచి ఇట్లా పోయేసి కలిసేసి మంచిగా మాట్లాడొద్దాం పాలదా, ఇవన్నీ ఎందుకు తిక్కదానిలాగా నీకు అనేసి అన్నాడు. కానీ మనకి ఆగదు కదా. అరే జనాలు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ అపోహలు దూరం చేసేయాలి, వాళ్ళ డౌట్స్ పోగొడితే వాళ్ళు కూడా నెక్స్ట్ వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది పడరు, వెళ్ళి మంచిగా వాళ్ళని కలుస్తారు, మాట్లాడతారు అనేసి చూద్దాము అనేసి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. పోసేసుకుంటున్నా, గిట్టాలు పోసేసుకుంటున్నా. అసలు నేను ఇట్లా తయారైన తర్వాత మా ఆయన నన్ను తీసుకెళ్తాడో లేడో అన్న డౌట్ కూడా ఉంది. మొత్తం రెడీ అయిన తర్వాతకి పో నువ్వు అంతా ఇంత తయారైనా నేను ఎక్కించుకొని బండి పో అనేసి అన్నాడు అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. పోసేసుకున్నాం మొత్తం, ఇంకేదైనా ఉండి ఇట్లా కొట్టుకున్నాం. అప్పుడు ఉంటుంది నా పరిస్థితి. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది కదా. అలా మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నా అన్నట్టు. పైన ఇలా ఆయిల్ కనబడాలి, పైనుంచి అబ్బో ఈ పిల్ల ఎంత నూనె రుద్దుకుంది, ఇప్పుడే ఊరి నుంచి వచ్చిందా ఏంటి, చీ అన్నట్టు ఉండాలి. అయినా చీ ఎందుకు, ఆయిల్ పెట్టుకుంటే మంచిదే. అందుకే ఊళ్ళలో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎంతెంత పొడుగు జడలు ఉంటాయి, లావు లావు ఉండి మంచిగా పొడుగు జడలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చూడండి పిలకలు ఉంటాయి. అదే తేడా మనకి వాళ్ళకి. చూడండి మంచిగా కనబడుతుందా, కనిపిస్తుందా ఆయిల్? ఇట్లా ఇంకొంచెం పెట్టుకున్నా పర్లేదు, కానీ మరీ సమ్మర్ వచ్చేసింది కదా, కారి ఇలా వస్తుంటే మా ఆయన కూడా దగ్గరికి రానియడంలో. సో చాలు, ఎందుకంటే ఒకేసారి మొత్తం కుమ్మరిచ్చేసుకున్నాను, చాలు. కొంచెం ఇక్కడ చేతులకు ఉంది, ఇది మొత్తం పేరుకి రుద్దేసుకుందాం. ఏదో చేద్దాం అనుకుంటున్నాను, లోపలైతే టెన్షన్ ఉంది. అంత దూరం వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. చిన్నప్పుడు వాళ్ళ సీరియల్స్ మెయిన్గా వచ్చేసి మొగల్ రేకుల సీరియల్ కదా, కలవడానికి వెళ్తున్నాను. ఇదంతా అవసరమా, పోయి నిమ్మలంగా కలిసేసాక అనిపిస్తుంది. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ దువ్వేసుకున్నా, అల్లేసుకున్నా. నాకు తెలిసి ఎవరు జుట్టు అల్లుకొని అయితే రారు, పెద్దవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు తప్ప జుట్టు అల్లుకొని అయితే ఎవరు రారు అక్కడికి. నేనైతే అనుకుంటున్నాను రారు, చూద్దాం. నేనైతే అల్లుకొని వెళ్తున్నాను మరి. కానీ ఇలాంటివి చేసేటప్పుడు ధైర్యం ఉండాలండి. నేనైతే మంచి ఆయిల్ రుద్దేసుకున్నా, చూడండి మంచిగా అంగిపోయింది వెంట్రుకలన్నీ. ఆడికి పోయిన తర్వాత పుసుకున్న వాళ్ళు కనుక నేను అనుకుంటున్నాను 80% నేను ఏమనుకుంటున్నాను అంటే లేదు వాళ్ళు అలా ఏముండరు అని అనుకుంటున్నాను. ఇంకొక 20% మాత్రం డౌట్ ఉంది. ఏమో
నేను ఇది అలా ఉండరు వాళ్ళు, అందరితో మంచిగా ఉంటారు అని చూద్దాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను. కానీ వాడు చెప్పింది ఎక్కడ జరుగుతుందో అనేసి మిగతా 20% నాకు డౌట్ అనమాట. అంతే. నాకు తెలిసి ఇలా ఎవ్వరు వెళ్ళరు అనుకుంటా, అసలు రారు. నెత్తికి మంచి ఆయిల్ పెట్టుకొని ఎవరన్నా సెలబ్రిటీస్ని కలవడానికి వెళ్తారా చెప్పండి? వాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు ఇంకా మంచిగా వెళ్ళాలి. కానీ ఇలా ఎవరన్నా హెయిర్కి ఆయిల్ మంచిగా, మళ్ళీ అది రొచ్చుగా చూడండి, రొచ్చుగా పెట్టుకొని ఎవరన్నా వెళ్తారా? కానీ నేను వెళ్తున్నా ఎందుకోసం? అది కూడా టైట్ అల్లేస్తున్నాను చూడండి. అయిపోయి నాకున్న ఇంత పిలకను గట్టిగా అల్లేసుకొని ఇంకొంచెం చిన్న పిలక చేసేసుకున్నా. అదేంటి, గోంగూర కట్ట కాస్త కొత్తిమీర కట్ట అని చేసేస్తా టైట్గా అల్లి. ఇలా ఎవరు వెళ్ళరు, నేను వెళ్తున్నా. ఎందుకు అనంటే మీకు అందరికీ తెలియాలి అని, అంతే. మీకు అందరికీ తెలియాలి అని కాదు, నాకున్న డౌట్ క్లియర్ చేసుకోవడానికి నేనైతే వెళ్తున్నాను ఇలా. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను చదువుకుంటున్న అప్పటి నుంచి సెలబ్రిటీస్ ఇలా ఉంటే మనల్ని కలవరు, మనతో మాట్లాడరు, మనతో ఫోటో దిగరు, అది ఇది అనేసి ఎన్నో చెప్పారు. సో నాకున్న ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం నేనైతే ఇలా తయారయ్యాను. 2 పక్క పిన్నిసులు పెట్టేసుకుందాం. ఇవైతే ఇంపార్టెంట్. మెయిన్గా నూనె పెట్టుకోకపోయినా ఇవి మాత్రం ఆడవాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇక నేనైతే మంచిగా ఆయిల్ పెట్టేసుకొని, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, మంచిగా రొచ్చుగా ఇలా పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే. ఈ డ్రెస్ వేసుకున్నా, ఆయిల్ పెట్టేసుకున్నా. ఇక నార్మల్గా ఏదో ఒక డైలీ వేర్ చెప్పులు, అది కూడా డైలీ వేర్ చెప్పులు డైలీ ఇంట్లో వేసుకొని బయట మార్కెట్కి ఏదో చిన్న పనులకి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు బయటకు వెళ్ళడానికి యూజ్ చేస్తాం చూడండి. అలాంటి డైలీ వేర్ చెప్పులు వేసుకొని వెళ్తాను. ఇక అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది అయితే వీడియో అయితే తీసి పెడతాను చూడండి. ముందుగా అయితే వీడియోకి లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక నేనైతే బయలుదేరుతాను. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక చూద్దురు కానీ ఏం జరిగింది ఏంటి అనేది. ఇక మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇది ఎక్కడ ఏంటి అని అయితే నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రాలేదు, దీని గురించి రాలేదు. మనం వాళ్ళని కలవడం కోసం వచ్చాం కాబట్టి నేను ఎలా కలుస్తాను ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వీడియోస్ వచ్చేసి అలో లేదు కాబట్టి నేను వీడియో తీయడానికి కొంచెమే ట్రై చేశాను అనమాట. ఇక వీళ్ళందరినీ కలిసి మాట్లాడడం ఇవన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ అలో లేదన్నారు కాబట్టి ఈ కొంచెంతో సరిపెడుతున్నాను. చూడండి, ఇక్కడ జ్యువెలరీ అయితే బాగుంది, అందుకే ఈ జ్యువెలరీ వరకు అయితే వీడియో తీస్తున్నాను. ఇక క్లాతింగ్ సైడ్ అయితే నేను వెళ్ళలేదు. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది లోపల, ఎందుకంటే నేను ఒక ఫెయిర్ అండ్ లవ్లీ కూడా మొహానికి రుద్దుకోకుండా అలాగే వచ్చేసాను. నార్మల్గా వద్దాము ఊర్దానిలాగా అనేసి అలా వచ్చాను కాబట్టి వాళ్ళు మనతో మాట్లాడతారా లేదా అనేది చూడాలి, ఇక ట్రై చేయాలి. ఇక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక నేను ఫైనల్గా ఒకటి సాధించాను. హాయ్ ఎవ్రీవన్, రవళిక అడ్డా అని చెప్పి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా నోటిఫికేషన్స్ వస్తాయి, డిఫరెంట్ వీడియోస్ చేస్తుంది ఈ అమ్మాయి. డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి. రవళిక అడ్డా సబ్స్క్రైబ్ చేసుకోండి.